వెల్కమ్ టు సింప్లీ కుకింగ్. ఈరోజు మన రెసిపీ గోంగూర పచ్చడి. ఇది చాలా స్పైసీగా పుల్లగా ఉంటుంది. దీన్ని మనం ఇప్పుడు పల్లెటూరు స్టైల్లోనే రోటి పచ్చడిలాగా మిక్సీలో ఎలా వేయాలో చూద్దాం. ముందుగా మనం 10 లేదా 11 పచ్చిమిర్చిని తీసుకుందాము. మీరు తినే కారంను బట్టి పచ్చిమిర్చిని తీసుకోండి. 7 లేదా 8 వెల్లుల్లి రెబ్బలు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర. తర్వాత ఒక మందపాటి బాండీని తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ నూనె వేయాలి. నూనె వేడైన తర్వాత ఇలాగా పచ్చిమిర్చిని వేసి బాగా వేయించుకోవాలి. పచ్చిమిర్చి 1 నిమిషం వేగితే సరిపోతుంది. అందులోనే వెల్లుల్లిని కూడా వేసి వేయించుకోవాలి. అందులో ధనియాలు అలాగే జీలకర్రను కూడా వేసి వీటన్నిటిని దోరగా వేయించుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలాగా అడుగున ధనియాలు జీలకర్ర కొంచెం మిగిలిన పర్వాలేదు. అందులోనే మనం బాగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోంగూరను వేసుకొని వేయించుకోవాలి. గోంగూరలో నీళ్ళు ఉంటాయి కాబట్టి ఇంక నీళ్ళు పోయాల్సిన అవసరం ఉండదు. ఇలాగే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గోంగూరని వేయించుకుంటూ ఉండాలి. మూత పెట్టి 2 నిమిషాలు ఉడకనివ్వాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి దీన్ని మిక్స్ చేసుకోవాలి. గోంగూర బాగా ఉడికిపోయింది. దీన్ని స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఈ పచ్చిమిర్చి మిక్చర్ మొత్తాన్ని ఇందులో వేసి కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోకూడదు. జస్ట్ అలాగా 5 సెకండ్స్ గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. అందులోనే ఇలాగ చల్లారిన గోంగూరను కూడా వేసి ఇంకొక 5 సెకండ్స్ గ్రైండ్ చేసుకోవాలి. గోంగూర మొత్తం మెత్తగా మెదిగిపోకూడదు. అందులో మీ దగ్గర ఇలాగా కల్లుప్పు ఉంటే వేసుకోండి, లేకపోతే నార్మల్ సాల్ట్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఇలాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని అంతటిని ఇలాగా మిక్స్ చేయండి. తాలింపు కోసం ఇంకొక పాత్రను తీసుకొని అందులో 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 ఎండుమిర్చి 2 ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. అలాగే 4 వెల్లుల్లి రెబ్బలు దంచి వేసుకోవాలి. అందులోనే కరివేపాకు కూడా వేసి ఇలాగా దోరగా వేయించుకోండి. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టిన ఆనియన్స్ని ఇందులో వేసి జస్ట్ అలాగా 1 or 2 సెకండ్స్ ఉంచాలి. తర్వాత వెంటనే గోంగూర పేస్ట్ని ఇందులో వేసుకోవాలి. దీన్ని అంతటిని ఇలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఆనియన్స్ ఎక్కువగా వేగవసరం లేదు. మనం తినేటప్పుడు పంటి కింద కరకరలాడుతుండాలి. జస్ట్ అలా వేస్తే సరిపోతుంది ఆనియన్స్. లేకపోతే గోంగూర పేస్ట్ వేసిన తర్వాత అయినా వేసుకొని ఇలాగా 1 నిమిషం మూత పెట్టి ఉడికించుకోవాలి. మన గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది. ఇంకా మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.